ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 2, 3, 4 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. ఎస్ అనే అక్షరం గల వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టాలు, ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, అనుభవించినటువంటి నష్టాలు అన్నీ కూడా గతంలో రాబోయేటువంటి 3 రోజుల్లో మీ యొక్క జీవితాన్ని ఒక కొత్త నాంది పలకబోతుంది. మీ జీవితంలో మీరు ఊహించినటువంటి అద్భుతాలు మీరు చూడబోతున్నాయి. ఇవి ఎన్నో ఎదుర్కొన్నా సరే ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి అపారమైన ఓర్పుతో ముందుకు సాగారు. ఇప్పుడు ఆ భగవంతుడు, ఆ బోలా శంకరుడు మీ యొక్క సహనానికి పరీక్ష ముగించి మీ విజయాలకు బహుమతులను ఇవ్వబోతున్నాడు. మీకున్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ బోలా శంకరుని అనుగ్రహం మీపై ఈ 3 రోజులు ఉండబోతుంది. మీ జీవితంలో అత్యంత అనుకూలమైన మార్పులు రాబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుంటే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ల సమస్యలు, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 2, 3, 4 తేదీల్లో అయితే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఎస్ అనే అక్షరం గల వ్యక్తితో మీ జీవితంలో అతిపెద్ద మార్పులు, ఒక నిప్పు లాంటి నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీకున్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి ఇప్పుడు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీ జీవితం మీరు ఊహించినట్టు ఉండబోతుంది. మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీరు కళ్ళు కూడా ఊహించని మార్గాల నుంచి ధన ప్రవాహం ఇప్పుడు మీకు రాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారి ఇంట్లో సకల సంపదలు, సిరి సంపదలతో వెల్లువిరవబోతున్నాయి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా సరే, మీకు ఎంత మంచి జరుగుతున్నప్పుడు అయినా సరే సహనంతో నలుగురి దృష్టి మీ మీద పడుతుంది. దీన్నే మనం నరదృష్టి కూడా అంటాం. మీ మీద నరదృష్టి భయంకరంగా ఉంటుంది. దీని ప్రభావం మీకు తెలియకుండానే బద్ధకంగా అనిపించడం, ఏ పని కూడా చేయాలని అశ్రద్ధ పెంచడం, మీ మనస్సులో చికాకు, ఏకాగ్రత లోపించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి నరదృష్టి దోషం నుంచి బయటపడటానికి సాయంత్రం సమయంలో కళ్ళ ఉప్పును తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తెంపుకొని ఆ ఉప్పు నీటితో కరిగించి బయటకు పారవేయాలి. ప్రతి నిత్యం కూడా ఇలా చేసుకుంటూ ఉండాలి. ఆదివారం రోజైతే తప్పకుండా చేయండి. ఇలా మీ కుటుంబ సభ్యులతో
ఎవరితోనైనా పెద్దవారితో అయినా చేయించుకోండి. ఎండు మిరపకాయలతో కూడా దిష్టి తీయించుకోండి. ఇలా చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా చేయడం ద్వారా మీపై ఉన్నటువంటి చెడు శక్తులు కావచ్చు, నకారాత్మక ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక శివయ్య అనుగ్రహం కోసం మీరు ప్రతిరోజు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించండి. మీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక మీ జీవితంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలు అవుతాయి. ఆర్థికంగా మీరు ఊహించినటువంటి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అయితే ఈ రాశి వారికి, ఈ యొక్క నక్షత్ర జాతకులకు కూడా ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి అయితే ఒక యోగం అనేది బలంగా ఉండబోతుంది. ఇప్పుడు మీకు ఏ పని చేసినా కలిసి రాబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితం ఒక పండగలాగా ఉండబోతుంది. మీరు ఏది పట్టినా అది బంగారంతో మారుతుంది. గత కొన్నేళ్లుగా మీకు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నచ్చని ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశంలా ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో అయితే సానుకూల వార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా సరే మీకు వచ్చినటువంటి రంగంలో మంచి జీతంతో కూడినటువంటి ఒక ఉన్నతమైన ప్రైవేటు ఉద్యోగం లభించడం ఖాయం. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారుల నుండి ప్రశంసలు, మంచి శుభవార్తలు అందుతాయి ఈ 3 రోజుల్లో. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారస్తులకు ఈ సమయంలో కష్టాలన్నీ తొలగిపోయి లాభాల బాటలో పడతారు. ఈ వ్యాపారం రంగంలో ఉన్నటువంటి అడ్డంకులు, ఉన్న సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి. మీ వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ 3 రోజుల్లో డబ్బుకు సంబంధించినటువంటి వరకు ఇక మీకు తిరిగి ఉండదు. ఇక విద్యార్థులకు అంటారా, తమ కళలో కూడా సహకారం చేసుకుంటారు, దిశగా అడుగులు వేస్తారు. ఈ 3 రోజుల్లో మీ చెవిలో ఒక అద్భుతమైన వార్త వినబడుతుంది. ఫలితాలు సాధించే తల్లిదండ్రులకు, గురువులకు ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు. విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ 3 రోజుల్లో మీరు ఏ పని చేసినా కానీ పనులు బిజీగా గడుపుతారు. మీకు తీరిక లేని పని వల్ల నిద్రపోవటానికి సమయం కూడా దొరకదు. అదేవిధంగా ఈ 3 రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు. అధిక శ్రమ, మానసిక ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు అస్సలు అశ్రద్ధ చేయవద్దు. గతంలో మీరు చాలా వరకు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు, వాదనలు తగ్గించుకోండి. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే పూర్తి ఏకాగ్రతతో, ప్రణాళికతో చేయండి. అప్పుడే పని విజయవంతం అవుతుంది. పనులు వాయిదా వేయకుండా అలవాటు చేసుకోండి. మొదట దానివల్ల మీకు నష్టం జరగదు. అలాగే ఈ సమయం, ఈ 3 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది. మీ భక్తికి, మీరు పడినటువంటి కష్టానికి, మీ నిర్మలమైన మనస్సుకు ప్రతిఫలంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండటానికి వస్తుంది. ఈ 3 రోజులు కూడా మీరు లక్ష్మీదేవి సూక్ష్మ రూపంలో మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటుంది. అష్టైశ్వర్యాలు, సకల సౌఖ్యాలు ప్రసాదించబోతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మీరు మీ ఇంటిని, పూజ గదిని, మీ యొక్క పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎక్కడైతే శుభ్రత, ప్రశాంతత, సువాసన ఉంటాయో ఆ తల్లి అక్కడ నివసిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఇంటిని ఒక దేవాలయంగా భావించి ప్రతి మూలన కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇంటిలో భోజనం, చెత్త చెదారం లేకుండా చూసుకోండి. ఆ తల్లి మీ ఇంట్లో ప్రవేశించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు కనుక ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మీపై తప్పకుండా లభిస్తాయి. ఇక ఈ 3 రోజుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండటం వల్ల మీకు అఖండమైన రాజయోగం కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో ఊహించినటువంటి సానుకూల మార్పులు కూడా మీకు చోటు చేసుకోబోతున్నాయి. ఇక నుంచి అన్ని విధాలుగా మీకు శుభాలే. మీ యొక్క చిరకాల కళలన్నీ కూడా నెరవేరి మీరు ఇప్పటి వరకు చూడని ధనాన్ని మీరు చూడబోతున్నారు. అందువల్ల ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి. అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే, ఇక అలాగే అష్టోత్తర శతనామాలు చదివి
ఆమె యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా పొందుతారని చెప్పుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఇక మీ ఇంట్లో ధనవర్షం కూడా కురుస్తుంది. ఇక డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు. మీ యొక్క అవసరాలన్నీ తీరిపోతాయి. ఏదో ఒక రూపంలో మీ చేతికి ధనం వస్తుంది. అంతే. మీరు అనుకోవచ్చు, మాకు ఎలా వచ్చింది డబ్బు అని అనుకోవచ్చు. ఎవరికైనా డబ్బుగా ఇచ్చిన అప్పుగా ఇచ్చిన డబ్బు ఇప్పుడు తిరిగి రాక నిరాశతో ఉంటారో కదా, అవి ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కష్టాలు, దరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుల్లో తీరిపోతాయి. ఇక మీకు అదృష్టం ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ రాశివారు దయచేసి ఇంతటి సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. మీరు ఎంత కష్టపడ్డారో రేపటి రోజున అంత సుఖంగా, అంత సంతోషంగా ఉండగలుగుతారు. మీ జీవితంలో కొత్త రోజు ప్రారంభం చేసుకోండి. ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టిన వారు, మీతో విభేదించి బంధువులు, స్నేహితులు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. మీ విలువ తెలుసుకొని, మీ గొప్పతనాన్ని తెలుసుకొని మీ దగ్గరికి చేరుతారు. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేసుకుంటూ దైవనామ స్మరిస్తూ ఉంటే చాలు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని విమర్శించినా, అవమానించినా ఎక్కువ బాధపడకండి. ముఖ్యంగా వాటిని మీ మనసులోకి తీసుకోకండి. మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళండి. కాలమే వారికి సమాధానం ఖచ్చితంగా చెబుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు కూడా త్వరలోనే ఆ భాగ్యం కలుగుతుంది. ఇక పెళ్లి కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే ఈ సంవత్సరంలోనే వారికి సంబంధం కుదిరి తప్పకుండా వివాహ గడియలు దగ్గరలోనే ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఆనందం పరిపూర్ణంగా ఉండబోతుంది. ఈ సమయంలో మంచి రోజులు మీకు మొదలు కాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో అయితే బయట వారితో, ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా ముఖ్యంగా గుడ్డిగా నమ్మవద్దు. కొంచెం ఎవరినైనా సరే మాటలు తీయగా చెప్తే మీకున్నటువంటి రహస్యాలు చెప్తూ ఉంటారు కదా, మీ ఆనందాన్ని, మీ యొక్క విజయాన్ని పంచుకోవద్దు. ఇప్పుడు ఆ కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే మీకు దూరం అయ్యాయి కదా. మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగేటువంటి అదృష్టం కూడా మీ వెంటే నడుస్తుంది. మీ జీవితంలో దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి ఇక రాబోయే రోజుల్లో కూడా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకు వీలైతే ఈ 3 రోజుల్లో ఏదో ఒక మూగ జీవాలకు ఆహారం దానం చేయండి. పక్షులకు గింజలు పెట్టండి. ఆవుకు ఏదైనా ఆహారం పెట్టండి. కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో పితృగృహ దోషాలకు అంటే గ్రహ దోషాలకు కూడా పూర్తి తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు మీకు వెల్లువిరుస్తాయి. మీకు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి. ఈ 3 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజుల్లో ఎస్ అనే అక్షరం వాళ్ళు చాలా వరకు మీకు మీకు చెడు చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సింహ రాశి వారికి ఈ అక్షరం మొదలైనటువంటి వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. వారి వల్లే మీకు రావాల్సిన అదృష్టం ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అదృష్టం కూడా దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులు ఎస్ అనే అక్షరం గల వ్యక్తితో మీ యొక్క రహస్యాలు, మీ యొక్క డబ్బు విషయాలు, మీ కుటుంబ విషయాలు అస్సలు షేర్ చేసుకోకండి. మీకు వచ్చే అదృష్టం ఆగిపోతుంది. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు అఖండ అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని ధనలాభాలు మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ 3 రోజులు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం, సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసుకోండి. నిత్యం మీరు లక్ష్మీదేవి అష్టోత్తరాలు పఠించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.